హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిందని గౌరీ శంకర్ మీద చాలా కోపంగా ఉండిపోతుంది. అయినా నా పెళ్లి సంబంధంలో అతనెందుకు ఇన్వాల్వ్ అవుతున్నాడు? నా లైఫ్ నా ఇష్టం, నేను ఎలాగైనా బతుకుతాను, అతనికెందుకు? ఈ ఈవెంట్స్ కూడా నేను అతనితో చేయదలుచుకోలేదు. ఎలాగైనా సరే శంకర్తో మాట్లాడి ఈవెంట్స్ చేయనని చెప్పేస్తాను. అలాగే ఈ ఇంట్లో ఉండొద్దని కూడా చెప్పేస్తాను. వాళ్ళు ఎక్కడైనా ఉండని, నాకెందుకు సంబంధం? అయినా వాళ్ళ గురించి నేనెందుకు తపన పడాలి? అసలు నేను పిచ్చిదాన్నా? వాళ్ళని నేను 10 రోజులు ఉంచుకుంటానని అసలు నేనెలా ఒప్పుకున్నాను? నాకంత అయోమయంగా ఉంది. ఇప్పుడు నేను ఖచ్చితంగా ఉండకపోతే శంకర్ నా నెత్తి మీద కూర్చుంటాడు. ఎలాగైనా సరే తను ఈ ఇంట్లో ఉండనీయకుండా చేయాలి. ఈవెంట్స్ విషయానికొస్తే ఇతను కాకుండా వేరే వాళ్ళైనా దొరుకుతారు. వాగుడుకాయతో పెట్టుకోవడం నా వల్ల కాదు అని గౌరీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక గౌరీ శంకర్ దగ్గరికి వెళ్తూ ఉండగా జెండే గౌరీకి ఫోన్ చేస్తాడు. హలో గౌరీ, రేపు ఈవెంట్కి సంబంధించిన విషయాలు మాట్లాడుకుందాం. ఒకసారి శంకర్ నువ్వు కలిసి రండి. అప్పుడు గౌరీ మనసులో, ఇప్పుడు నేను మా చెల్లెళ్ళ ఫీజు కట్టాలి, ఈ ఒక్క ఈవెంట్ శంకర్తో చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత అతని దారి అతంది, నా దారి నాది గౌరీ అనుకుంటూ శంకర్ దగ్గరికి వెళ్తుంది. ఇక గౌరీ ఏమో జెండే సార్ ఫోన్ చేసిన విషయం శంకర్కి చెప్పగానే ఇక ఇద్దరు బయలుదేరుతారు. అలా బయలుదేరుతూ ఉండగా జోగులాంబ నడుస్తూ గౌరీ శంకర్లను చూస్తూ ఉంటుంది. అలాగే గౌరీ శంకర్లు కూడా జోగులాంబను చూసి ఒక్కసారిగా బండి ఆపుతారు. ఇక ఇద్దరు మనసులో, ఈవిడని చూస్తుంటే ఏదో తెలిసినట్టుగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తుంది అనుకుంటూ గౌరీ బండి నుంచి దిగి జోగులాంబ దగ్గరికి వెళ్తుంది. ఇక జోగులాంబ గౌరీ శంకర్లను చూసి, మీరు ఎప్పుడు కలవాలనో ఎలా కలవాలనో ఆ దేవుడే నిర్ణయిస్తాడు. మనకు కావాల్సింది ఎన్నటికైనా మన దగ్గరికే వచ్చేస్తుంది. అది వస్తువైనా సరే, మనిషి అయినా సరే. నీకు 2 చెల్లెళ్ళున్నారు, నీకు 2 తమ్ముళ్ళున్నారు కదా? అప్పుడు గౌరీ శంకర్లు షాక్ అయి, అవును, నాకు 2 చెల్లెళ్ళు, ఇతనికి 2 తమ్ముళ్ళున్నట్టు నీకెలా తెలిసింది? అంతా అమ్మవారే నా నోటి నుంచి పలికిస్తుంది. గత జన్మలో తమ్ముళ్ళ విషయంలో చాలా కష్టపడ్డావు, మరి ఈ జన్మలో ఏం జరుగుతుందో? ఆ జన్మలో మృత్యువు వెంటాడినట్టు ఈ జన్మలో కూడా నిన్ను మృత్యువు వెంటాడుతుంది. జర జాగ్రత్త. ఎవరో మీ ఇద్దరి మీద పగతో రగిలిపోతున్నారు, మిమ్మల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఆ దేవుడే నిర్ణయిస్తాడు అని చెప్పి జోగులాంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదిలా ఉండగా జెండే ఏమో రాకేష్ గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ ప్రతిఫలం లేకుండా పోతుంది. ఎలాగైనా సరే ఈ రాకేష్ గురించి తెలుసుకోవాలి. మరి ఏం జరుగుతుంది? రాకేష్ జలంధర్ కొడుకు అని జెండేకి తెలిస్తే ఏం జరుగుతుంది? జోగులాంబలేమో గత జన్మలో మీరిద్దరు భార్యాభర్తలని చెప్పారు కదా, మరి వాళ్ళిద్దరూ నమ్ముతారా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి. ఇక ఇంతటితో రానున్న ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.